ప్రస్తుతానికి నేను ఫిన్లాండ్లో ఒక ఎలక్ట్రానిక్ స్టోర్కి వచ్చాను. నా మొబైల్ సముద్రంలో పడిపోయింది. లక్కీలీ మొబైల్కి ఎలాంటి ప్రాబ్లం కాలేదు, దొరికింది. కానీ నా మైక్ మాత్రం పనిచేయట్లేదు. సో మైక్ అడాప్టర్ ఉండడం వల్లనో లేకపోతే దేని వల్లనో ఫోన్ అయితే బతికింది, కానీ మైక్ మాత్రం చచ్చిపోయింది. ఇప్పుడు ఓన్లీ ఒక అడాప్టర్తో ఒక మైక్ ఉండేది కొన్నాను అనమాట. అండ్ మనకి ఆస్మో మొబైల్ అని చెప్పేసి, సో ఇట్స్ వెరీ ఈజీ, వెరీ కంపాక్ట్, చాలా చిన్నగా ఉంటుంది, బాగుంటుంది. అయితే అది సెట్ తీసుకున్నా. ప్లస్ అంతేకాకుండా ఒక 2 TB ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కూడా. రోడ్ల మీద యూరినల్స్ చేయడం బ్యాడ్ సంకేతం అని చెప్పేసి అలా ఒక ఎగ్జాంపుల్ లాగా వీళ్ళు ఒక బొమ్మను పెట్టారు. సౌమన్ లీనా అనే ఒక ఐలాండ్ వైపు వెళ్తున్నాము. సో ఈ ఫెరీ ఎక్కాము. ఈ ఐలాండ్లో ఫోర్ట్ ఉంది, చర్చ్ ఉంది. హ్యాపీయెస్ట్ కంట్రీ అంటే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. మనం పేర్లోనే ఉన్నట్టు హ్యాపీయెస్ట్ కంట్రీ అంటే మనం కూడా హ్యాపీగా ఉండాలి. చాలా సూపర్గా ఉంది. ఎంజాయ్ చేసిన రామకృష్ణ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను ఫిన్లాండ్లో ఒక ఎలక్ట్రానిక్ స్టోర్కి వచ్చాను. ఎందుకు అనంటే, నేను చూసారుగా నా మొబైల్ సముద్రంలో పడిపోయింది. లక్కీలీ మొబైల్కి ఎలాంటి ప్రాబ్లం కాలేదు, దొరికింది. కానీ నా మైక్ మాత్రం పనిచేయట్లేదు. సో మైక్ అడాప్టర్ ఉండడం వల్లనో లేకపోతే దేని వల్లనో ఫోన్ అయితే బతికింది, కానీ మైక్ మాత్రం చచ్చిపోయింది. సో మైక్ చచ్చింది కాబట్టి మనం ఇప్పుడు కొత్తది తీసుకోవాలి. అయితే కొత్తది ఈ బాక్స్ మొత్తం హోల్ సెటప్ తీసుకోకుండా ఏం చేశానంటే, ఇప్పుడు ఓన్లీ ఒక అడాప్టర్తో మన అడాప్టర్ అండ్ ఒక మైక్ ఉండేది కొన్నాను అనమాట. సో ఓన్లీ 1 అడాప్టర్ అండ్ 1 మైక్. సో పాత బాక్స్లో పెట్టేశాను. అంటే పాత బాక్స్ అంటే అది జస్ట్ 1 month అవుతుంది అది కూడా కొని. ఈ మైక్ కొనేసి దాంట్లో పెట్టేశాను. అండ్ ఇక్కడ మనకి ఆస్మో మొబైల్ అని చెప్పేసి పాకెట్ మొబైల్ ఉంటుందన్నమాట. సో ఇట్స్ వెరీ ఈజీ, వెరీ కంపాక్ట్, చాలా చిన్నగా ఉంటుంది, బాగుంటుంది. అయితే అది సెట్ తీసుకున్నా. ప్లస్ అంతేకాకుండా ఒక 2 TB ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కూడా. అయితే ఇక్కడ రూల్ ఏంటంటే దాదాపు 25% ఇక్కడ ట్యాక్స్ ఉంది. ఆ 25% మనకి ట్యాక్స్ రావాలంటే, రిబేట్ రావాలంటే మళ్ళీ మనం ఈ దేశానికి వచ్చి రిఫండ్ తీసుకోవాలంట. ఈ దేశం నుంచి వెళ్ళిపోయేటప్పుడు స్టాంప్ వేయించుకొని మళ్ళీ ఈ దేశానికి వస్తే అప్పుడు 25% ఇస్తారు. లేదు, ఇక్కడ కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి. గ్లోబల్ బ్లూ లాంటి ఏజెన్సీ ఉంది. ఆ గ్లోబల్ బ్లూ వాడు ఏం చేస్తాడు అని అంటే, వాడు మనకి 15% ఇస్తాడు. అంటే 15.5% ఇస్తాడు. వాడు ఒక 10% కమిషన్ తీసుకుంటాడు. కానీ ఇలా మనం ఈయూలోంచి బయటికి వెళ్ళేంత వరకు ఇలా సీల్ చేసేస్తారు. సో మళ్ళీ మనం EU రీజియన్ అంటే ఇప్పుడు నేను ఫిన్లాండ్ నుంచి బయటికి వెళ్ళినా నాకు రాదు. సో ఫిన్లాండ్ నుంచి ఎస్టోనియా నుంచి లాత్వియా నుంచి లుత్వేనియా నుంచి దాని తర్వాత నేను నెక్స్ట్ బెలారూస్కి వెళ్తున్నా. ఆ కంట్రీలో మాత్రం అది అవుట్ సైడ్ EU రీజియన్ అనమాట. ఆ EU రీజియన్ అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు మాత్రమే వాడిస్తారంట. అప్పటి వరకు నేను ఇది ఓపెన్ చేయడం లేదు. సో అప్పటి వరకు నేను మైక్ లేకపోతే నేను మాట్లాడడానికి ఉండదు కాబట్టి మైక్కి ట్యాక్స్ తీసుకోకుండా దీనికి మాత్రం వేరే వాటికి మాత్రం ట్యాక్స్ ఫ్రీ తీసుకొని అలా చేస్తున్నాను. సో ఇది ప్రాసెస్. ఎవరైనా సరే మీరు యూరోప్లో వెళ్తున్నారు కదా, షాపింగ్ చేయొచ్చు ఈజీగా అని అనుకుంటే కాదు. మనకి దుబాయ్లో కానీ లేకపోతే యూకేలో కానీ ఎక్కడైనా కూడా మనకు అక్కడ షాపింగ్ చేసినామంటే వెంటనే అక్కడ బయటకు వచ్చేటప్పుడు మనకి ఎయిర్పోర్ట్లో డైరెక్ట్ స్టాంప్ వేస్తారు, మనకి రీఫండ్ అయిపోతుంది. ఇక్కడ అట్లా కాదు. యూరోపియన్ రీజియన్లో ఉన్నంత వరకు మనకి రీఫండ్ రాదు. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళినా సరే యూ కెనాట్ గెట్ ద రీఫండ్. సో అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. ఇక్కడ మనకి దీనిపైన ఒక మంచి వ్యూ పాయింట్ ఉంది. సో ఓల్డ్ ఫైటర్ జెట్ ఉంది. అది ఎలా ఉందనేది చూసుకొని అక్కడ నుంచి వీఆర్ నౌ హెడింగ్ టువర్డ్స్ 1 స్మాల్ ఐలాండ్. ఒకటి చిన్న ఐలాండ్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. అక్కడికి వెళ్ళి చూసుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు వర్కోక్వాపా అనే ఒక ఎలక్ట్రానిక్ స్టోర్లో ఇంతకుముందు మనం కొనుక్కున్నాం అన్నమాట. ఆ వర్కోక్వాపా అనేది చూపించాను కదా, ఆ స్టోర్లో కొన్నాము. దానిపైనే 7th ఫ్లోర్లో ఇక్కడ ఒక ఫైటర్ జెట్ పెట్టారు. సో వీళ్ళు ఇది 2012 నుంచి ఇక్కడ డిస్ప్లేలో ఉంచారనమాట. దాదాపు 12 ఏళ్ళు అవుతుంది. ఇట్స్ అ రియల్ ఫైటర్ జెట్. సో మీరు చూసుకోవచ్చు MG-130 అని రాస్తుంది. సో ఈ MG-130 అనేది ఇది ఫిన్లాండ్ ఆర్మీ వాళ్ళు రియల్గా యూజ్ చేసిన ఫైటర్ జెట్ అనమాట. దాన్ని రియల్గా యూజ్ చేసిన ఫైటర్ జెట్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఇది జెన్యూన్గా వాడింది. ఇక్కడ మనకి వాటి మొత్తం పార్ట్స్తో సహా కనిపిస్తున్నాయి. వీటి కంపెనీ, బ్రాండ్, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా కనబడుతున్నాయి. సో మామూలుగా తెలిసిందే కదా, నార్మల్ జెట్ అంటే ఎవరైనా ఆపరేట్ చేయగలరు. కానీ ఫైటర్ జెట్స్ ఆపరేట్ చేయాలంటే ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇట్స్ అంటే ఎక్స్ట్రీమ్లీ వెరీ వెల్ ట్రైన్డ్ పైలట్స్ మాత్రమే చేయగలరు. సో ఇవి ఓన్లీ వార్లో మాత్రమే యూజ్ చేస్తుంటారు. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే వీళ్ళకి వార్ మోడ్లో లేరు కాబట్టి ఇబ్బంది లేదు. కాకపోతే పక్కనే ఉన్న రష్యాతో ఎప్పుడైనా గొడవే, అందుకని చెప్పేసి దే ఆర్ ఆల్ ఫుల్లీ ప్రిపేర్డ్. సో దిస్ షోస్ దేర్ సుప్రమసీ ఓవర్ ద ఫైటర్ జెట్స్ ఆల్సో. సో ఫిన్లాండ్ వాళ్ళ సొంత మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో ఇది ఇక్కడ వీళ్ళు డిస్ప్లేలో పెట్టారు, ఇది టాప్ ఫ్లోర్లో. అండ్ ఇట్ ఈస్ ఇన్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజిక్ లొకేషన్ అనమాట. ఈ లొకేషన్లో ఏంటంటే మనకి మొత్తం కంప్లీట్ సరౌండింగ్ మెరీనా వ్యూ ఉంది. సో ఆల్రెడీ ఈ మెరీనా వ్యూ అండ్ దెన్ అంతేకాకుండా ఈ ఫైటర్ జెట్ మొత్తం కింద నుంచి పైదాకా నేను కంప్లీట్గా నా డ్రోన్ షాట్స్ క్యాప్చర్ చేశాను. ఆ డ్రోన్ షాట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. బట్ దిస్ లుక్స్ సో అమేజింగ్. కాకపోతే నాకు ఇది గ్రీన్ కలర్ చూస్తుంటే నాకు పాకిస్తాన్ వాళ్ళ ఫ్లాగ్ కలర్ గుర్తొస్తుంది.
కానీ ఇది ఫిన్లాండ్ వాళ్ళ ఒరిజినల్ది. సో వాళ్ళ ఒరిజినల్ ఫైటర్ జెట్ ఇది సూపర్గా అనిపించింది. ఇదే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో ఆఫ్ ఫైటర్ జెట్ MG-130 విచ్ ఈస్ యూస్డ్ ఇన్ ద ఫిన్లాండ్ ఆర్మీ అన్నమాట. సో ఫిన్లాండ్ ఆర్మీ వాళ్ళు యూస్ చేసిన రియల్ ఫైటర్ జెట్ ఇది పబ్లిక్ డిస్ప్లే కోసం పెట్టారు. టాప్ ఫ్లోర్లో 7th ఫ్లోర్లో ఉంది. ఇక్కడ నుంచి మనకు హోల్ సిటీ వ్యూ కూడా కనిపిస్తుంది. సో ఈ ఫైటర్ జెట్ చూసుకుంటూ దీనిపైన ఒక చీతా బొమ్మ కూడా కనిపిస్తుంది మనకి. ఆ తర్వాత హోల్ ఎంటైర్ సిటీ వ్యూ కూడా చూసుకుందాం. ఇది కంప్లీట్ సిటీ వ్యూ పాయింట్ అనమాట. మొత్తం హోల్ సిటీ అంతా చూసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఇంకా పైకి 120 మీటర్స్ హైట్ పై నుంచి నేను ఆల్రెడీ మొత్తం కంప్లీట్గా డ్రోన్ షాట్ క్యాప్చర్ చేశాను. అది కూడా ఇంక్లూడ్ చేస్తాను. ఇక్కడ హ్యూజ్ ఫెరీ కూడా ఒకటి కనిపిస్తుంది చూడండి. ఫ్రెండ్స్, బెల్జియంలో మానికన్ పిస్ అని చెప్పేసి అని ఒక చూపించాను, గుర్తుందా? అక్కడ చిన్న పిల్లోడు యూరిన్ చేస్తున్నట్టు ఉంటుంది, ఇక్కడేమో పెద్ద మనిషి యూరిన్ చేస్తున్నట్టుంది. సో దిస్ ఇస్ అన్ ఇమేజ్ ఆఫ్ బ్యాడ్ బాయ్ అని చెప్పేసి అని వీళ్ళు ఫిన్లాండ్ వాళ్ళు. సో ఇలా రోడ్ల మీద యూరినల్స్ చేయడం అది బ్యాడ్ సంకేతం అని చెప్పేసి అలా ఒక ఎగ్జాంపుల్ లాగా వీళ్ళు ఒక బొమ్మను పెట్టారు. ఆ బొమ్మ ఏంటంటే అతను యూరినల్ పోస్తున్నట్టు దాంట్లో ఏదో వాటర్ కూడా వస్తున్నాయి రెగ్యులర్గా. ఆ వాటర్ ఎలా సెట్ చేశారో తెలియదు, కానీ మొత్తానికైతే ఇట్స్ ఏ స్కల్ప్చర్ ఆఫ్ ఎ బ్యాడ్ బాయ్. సో ఇలా చేయడం తప్పు అని అంటూ ఇలా ఒక బొమ్మను పెట్టారనమాట. సో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది కదా ఫిన్లాండ్ వాళ్ళు ఇక్కడ వీళ్ళకి శుభ్రతకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో. సో ఇక్కడ వీకెండ్ అయిందంటే తాగుబోతులు ఎక్కువ. సో తాగుబోతులకు ఏంటంటే వాళ్ళు తాగిన తర్వాత వీకెండ్లో ఉచ్చాగదు. సో ఉచ్చాగపోయేసరికి రోడ్ల మీదే పోసేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఇది ఒక ఎగ్జాంపుల్లా పెట్టారనమాట. వాళ్ళు చేసే పని తప్పు, అలా చేయకూడదు రోడ్ల మీద అని చెప్పేసి ఇలా ఒక బొమ్మను పెట్టి ఒక స్కల్ప్చర్ పెట్టి ఇలా వాళ్ళకు బుద్ధి వచ్చేలాగా ఒకటి విగ్రహాన్ని పెట్టారనమాట. సూపర్ ఐడియా. ఇక్కడ మార్కెట్ స్క్వేర్ దగ్గరకు వచ్చా, దీన్ని కౌపొత్తరి అంటారనమాట. సో మనము ఆల్రెడీ చూసుకున్నాం కదా మార్కెట్ స్క్వేర్ ఆ సెంటర్లో అనమాట. ఇక్కడ కౌపొత్తరి నుంచి మనము సోమలీనా అనేది ఒక ఐలాండ్ అనమాట. ఈ ఐలాండ్కి కేవలం 2.5 యూరోలు అంటే 250 రూపాయలు మాత్రమే తీసుకొని వాళ్ళు ప్రతి అరగంటకోసారి ఒక బోట్ వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ బోట్ ఎక్కేసి మనం వెళ్ళబోతున్నాము. ఆల్రెడీ ఇప్పుడు ఇంకోటి కూడా సోమలీనా నుంచి స్వోబర్గ్, ఇది వేరే. సో ఇలా మనకి రకరకాల ఫెరీస్ అనేది ఉంటూనే ఉంటాయి, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉంటాయి కంటిన్యూస్గా, ఏదైనా ఎక్కేయచ్చు. సోమలీనా అనే ఒక ఐలాండ్ వైపు వెళ్తున్నాము. సో ఈ ఫెరీ ఎక్కాము, చెప్పా కదా జస్ట్ 250 రూపాయలకి మనకి ఫెరీ తీసుకెళ్ళిపోతుంది. 15 నుంచి 20 నిమిషాలు రీచ్ అయిపోతామంట. సో ఇదంతా కూడా ఓపెన్ ఫెరీ అనమాట, ఓపెన్ బోట్. సో ఇక్కడ మనకి ఇది ఒక కెఫెటేరియా టైప్లో మనకి ఇక్కడ ఒక చిన్న బార్ కౌంటరు, చిన్న ఫుడ్ కౌంటర్ కూడా ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఒక 20 మినిట్స్లో అక్కడికి వెళ్ళిపోయి ఆ ఐలాండ్ ఎలా ఉందో చూసుకొని ఆ తర్వాత మనం ఇలాంటి ఫెరీలోనే మళ్ళీ మనం రిటర్న్ వచ్చేద్దాం. సోమలీనా అనే ఐలాండ్కి ముందు లానా అనే ఇంకొక ఐలాండ్ కనిపిస్తుంది. సో ఈ ఐలాండ్ ఏంటంటే మోస్ట్లీ వీళ్ళు ఇక్కడ సోనా ఉందంట. సో చెప్పా కదా ఫిన్లాండ్ వాళ్ళకి సోనా అంటే చాలా పిచ్చి అని చెప్పేసి ఇక్కడ
సోనా అండ్ రెస్టారెంట్ ఉంది. ఆడ సోనా చేసుకొని సముద్రంలో దూకేస్తారనమాట. సో ఎక్స్ట్రీమ్ కోల్డ్ వాటర్ ఉంటాయి, దాంట్లో సోనా అయిపోయిన తర్వాత సముద్రంలో దూకేస్తారు. ఇది లానా బీచ్, లానా ఐలాండ్ యొక్క ప్రత్యేకత అన్నమాట. ఓమన్లీనో అనే ఐలాండ్ దగ్గరకు వచ్చేసాము. ఇప్పటిదాకా మీరు అది చూసారు కదా, టైం ల్యాప్స్ వీడియో, అంత బ్యూటిఫుల్గా ఉందో. మన బోట్లో ఉండి ఆమె దిగేసి ఇప్పుడు అక్కడ కట్టిందనమాట. సోమెలీనా అనే ఐలాండ్ దగ్గరకు వచ్చేసాము. మీరు వెనకాల చూస్తున్నారు కదా, ఇంతకుముందు ఆల్రెడీ మీకు టైం ల్యాప్స్లో చూపించాను. అదొక బోట్ ఆకారంలో ఇక్కడ ఫోర్ట్ కట్టారు. మనము అంతకుముందు ఐలాండ్స్లో కూడా వేరే దగ్గర చూసుకున్నాం కదా, బోట్ ఆకారంలో కట్టడం ఎందుకంటే శత్రువులకి తెలియకుండా అనమాట, అదొక బోట్ లాగా కనిపిస్తుందని దూరం నుంచి. సో అలా ఇక్కడ ఒక బ్యూటిఫుల్గా కట్టుకున్నారు. అండ్ ఇక్కడ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మనం ఈ పర్టికులర్ ఐలాండ్లో వీలైతే డ్రోన్ ఎగిరేసి మనము ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో 2.5 యూరోస్ అన్నారు, కానీ యాక్చువల్గా 8.5 యూరోస్ తీసుకున్నారు. అంటే దాదాపు మనకి 800 రూపాయలు 2-వే జర్నీ. సో 200 కాదు, దాదాపు 800 రూపాయలకి మనకి అప్ అండ్ డౌన్ అనమాట. సో మనకి ఇంతకుముందు మధ్యలో వచ్చిన ఒక ఐలాండ్ ఉంది వచ్చినమ్మా, ఆ ఐలాండ్లో కూడా దిగొచ్చు, మళ్ళీ వెళ్ళొచ్చు. లేదంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇంకొకటి కింగ్స్ ఐలాండ్ అని ఇంకోటి ఉందంట, ఆ ఐలాండ్లో కూడా దిగేసి వెళ్ళొచ్చు అనమాట. సో మనకి ఇది రౌండ్ ట్రిప్ అన్నప్పుడు మధ్యలో వచ్చి ఏ ఐలాండ్స్లోనైనా ఎక్కొచ్చు, దిగొచ్చు అనమాట. సో అలా మనం ఇంకో ఐలాండ్లో కూడా దిగొచ్చు. కానీ ఇప్పటికే చీకటి అయిపోతుంది కాబట్టి మనం ఏమి వెళ్ళంలే. కానీ చెప్తున్నా అంటే ఇక్కడ వీళ్ళు ఈ 800 రూపాయలకి వీళ్ళు అప్ అండ్ డౌన్ రిటర్న్ టికెట్ తీసుకొని ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. ఈ ఐలాండ్లో ఫోర్ట్ ఉంది, చర్చ్ ఉంది. సో ఇదంతా మోస్ట్లీ వ్యూయింగ్ పాయింట్ అనమాట, మంచి లొకేషన్ ఇది. సో జనాలు ఇక్కడికి వచ్చి కాసేపు ఉండి ఇక్కడ ఈ ఐలాండ్ని వాతావరణాన్ని ఎంజాయ్ చేసేసి మళ్ళీ రిటర్న్ హెల్సింకి వెళ్ళిపోతారు అనమాట. అక్కడ ఒక బ్యూటిఫుల్ అనేది కనిపిస్తుంది, సన్సెట్ వ్యూ. సో ఇక్కడ మనం ఈ పాయింట్లో మనం ఒక టైం ల్యాప్స్ తీసుకున్నాం. ఒకవైపు ఇక్కడ మంచి బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ, వాటర్లో రిఫ్లెక్షన్ రావడము. సో దాంతోపాటు ఇక్కడ డ్రోన్ షాట్స్ అన్నీ కూడా తీసేసుకున్నా, సూపర్గా వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి లేట్ అయిపోయింది కాబట్టి ఐలాండ్లో అన్నీ క్లోజ్ అయిపోయాయి. మనకి ఇదంతా ఓన్లీ వ్యూయింగ్ లొకేషన్స్ అనమాట, అల్టిమేట్ ఉంది. ఆ లొకేషన్స్ అన్నీ నేను డ్రోన్లో క్యాప్చర్ చేశాను, మీకు అవన్నీ చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేద్దరు. కానీ ఈ పర్టికులర్ ఐలాండ్లో అయితే ఇంకా ఓన్లీ ఫొటోస్ అండ్ వీడియోస్ మాత్రమే, అవి ఆల్రెడీ తీసుకున్నాము. సూపర్బ్ లొకేషన్, మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు ఏదైతే బ్రిడ్జ్ పైన ఉన్నామో ఆ బ్రిడ్జ్ పైన నడుస్తుంది, ఇది దీని కింద యాక్చువల్గా ఇలాంటి పిల్లర్స్ లేవన్నమాట. సో అందుకని మనం నడుస్తుంటే మనకి ఒక కైండ్ ఆఫ్ రిఫ్లెక్షన్ వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట, కొంచెం పైకి కిందికి ఎగిరేస్తున్నట్టు అనిపిస్తుంది.
సో అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ మనము బోట్ ఎక్కేసి వి విల్ గో బ్యాక్ టు ద సిటీ. చిన్నమ్మా ఎలా ఉంది ఫిన్లాండ్? సూపర్ ఉంది, చాలా బాగుంది. మనం పర్ఫెక్ట్ టైంకి వచ్చాము. కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. ఎగ్జాక్ట్లీ సూపర్గా ఎంజాయ్ చేసాము. సో ఈ ఫిన్లాండ్ ఏంటంటే మనకి ఆల్రెడీ తెలిసిందే హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, నెంబర్ 1 ర్యాంకింగ్. సో ఇక్కడ అందరు జనాలు హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉంటారు, మనల్ని సంతోషపెడుతూ ఉంటారు. సో ఎవరు ఇక్కడ చిరాగ్గా కానీ చిరాగ్గా మొఖాలు పెట్టుకోవడం కానీ లేకపోతే చిరాకు చూపించడం కానీ లేకపోతే ఎలాంటి నాకైతే ఎక్కడ రేసిజం చూపించినట్టు నాకు ఎక్కడ అనిపించలేదు. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ముఖ్యంగా మనకి ఇక్కడ ఓన్లీ నెంబర్ 1 హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈ సంవత్సరం. ఇప్పటిదాకా డెన్మార్క్ ఉంటే డెన్మార్క్ని బీట్ చేసి మరి ఇక్కడ అయింది. అంతేకాకుండా ఇక్కడ మనకి 1,88,000 లేక్స్ ఉన్నాయి చిన్నమ్మ. 1,88,000 లేక్స్ అంటే అన్ని మనకి నదులు కాకుండా ఇన్ని అవి ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. అయితే ఒక్కొక్క చెరువు అది ఏదో చిన్న చెరువు అంటే కాదు, ఒక చెరువు దాదాపు 4,000 కిలోమీటర్ల పొడుగు ఉంది. అంత పెద్ద చెరువులు కూడా ఉన్నాయి. అండ్ 1,88,000 లేక్స్ కాబట్టి వీళ్ళకి ఎక్కడ చూసినా మంచి నీళ్ళు విపరీతమైన అవైలబిలిటీ ఉంది. వీళ్ళది మొత్తం కంప్లీట్ ఐలాండ్ కాదు ఫిన్లాండ్ అనేది. సో వీళ్ళ దగ్గర వీళ్ళకి ఒక కోస్టల్ రీజియన్ ఉంది, మిగతా అంతా కూడా నార్మల్ వీళ్ళకి కూడా ల్యాండ్ బార్డర్స్ ఉన్నాయి. అండ్ సూపర్గా అనిపించింది నాకైతే. అండ్ వాటర్ ప్యూరెస్ట్ వాటర్ ఇన్ ద వరల్డ్. సో ఇక్కడ దొరికే ఏ నదిలోనైనా సరే ఏ చెరువులోనైనా సరే నీళ్ళు తీసుకొని అలా తాగేయచ్చు, అంత ప్యూరిటీ ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనమాట. ఇక్కడ చిన్న చిన్న ఐలాండ్స్ని వీళ్ళు వాటికి బోట్లు వేసుకొని వాటిలో ఇక్కడ ఇవన్నీ కూడా ఎంత బాగా డెవలప్ చేస్తారో చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గానో అనిపిస్తుంది. సో వీళ్ళకి ఉన్న రిసోర్సెస్ని వీళ్ళు పర్ఫెక్ట్గా వాడుకుంటూ వీళ్ళు ఎలాంటి జనాలకి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఇక్కడ ఫిన్లాండ్లో ఎవరైనా వచ్చి సెటిల్ అవ్వడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాకపోతే తెలిసిందే కదా, ఇవి స్కాండినేవియన్ కంట్రీస్. 6 నెలల పాటు వెలుగు, 6 నెలల పాటు చీకటి. అంటే 6 నెలల చీకటి అంటే కంప్లీట్ చీకటి ఉండదు, 2-3 గంటలు 4 గంటలు మాత్రమే వెలుగు వస్తుంది వింటర్లో. సో ఆ సమయంలో నార్దర్న్ సైడ్ వెళ్ళేటైతే ఎక్స్ట్రీమ్ మంచు ఉంటుంది. సదరన్ సైడ్ ఈ హెల్సింకి అనేది సదరన్ సైడ్ ఉంది, ఇక్కడ కూడా మంచు ఉంటుంది, కాకపోతే కొంచెం తక్కువ. సో ఇది మొత్తం మా రివ్యూ అబౌట్ ఫిన్లాండ్. సో మీకు ఎలా అనిపించింది ఫిన్లాండ్ అనేది కమెంట్స్లో తెలియజేయండి. సో హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్కి వచ్చాము. మా చిన్నమ్మ మాటల్లో తన సంతోషాన్ని కూడా తను పంచుకుంటుంది ఇప్పుడు. హ్యాపీయెస్ట్ కంట్రీ అంటే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. మనం పేర్లోనే ఉన్నట్టు హ్యాపీయెస్ట్ కంట్రీ అంటే మనం కూడా హ్యాపీగా ఉండాలి. చాలా సూపర్గా ఉంది, ఎంజాయ్ చేసిన రామకృష్ణ. ఫైన్, సూపర్. సో ఈ ఇక్కడ మనకు కావాల్సింది సంతోషంగా ఉండడం. సో ఇలా ప్రతి ఒక్కరు సంతోషాన్ని పంచుకుంటూ ఉంటే అంతకు మించింది ఏం లేదు. సో మీరు కూడా అందరు ఒకరిని సంతోష పెట్టడానికి ప్రయత్నించండి, మీరు కూడా సంతోషంగా ఉండండి. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.